హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. ఈరోజు మనం ఇయర్ ఎండింగ్లోకి వచ్చేసాం. ఇయర్ ఎండింగ్ అనగానే అలాగే న్యూ ఇయర్ స్టార్టింగ్ అనగానే ప్రతి ఒక్కరు కూడా కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతారు. అదే ఒక హెల్దీ కేక్ అయితే మనకు కూడా ఎంతో బాగుంటుంది కదా హెల్త్కి. ఇప్పుడు నేను చెప్పకపోయే కేక్లో ఎగ్ లేదు, మైదా లేదు, షుగర్ లేదు, అండ్ ఓవెన్ కూడా అవసరం లేదు. ఇది చాలా నట్స్తో నిండి ఉన్న హెల్దీ కేక్ అన్నమాట. ఈ కేక్ ఈ న్యూ ఇయర్కి అందరూ చేసుకుని చక్కగా ఎంజాయ్ చేస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మటుకు తప్పకుండా ఒక లైక్ మటుకు చేయండి. మీ లైక్స్ నాకు ఎంతో ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కండి. అప్పుడు బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్లో బెల్ వచ్చిన ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ రూపంగా వస్తాయి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక హాఫ్ కప్పు ఓట్స్ వేసి మిక్సీ చేసేసి పౌడర్గా చేసుకోండి. ఓట్స్ని చక్కగా ఫైన్ పౌడర్గా చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో ఒక ఫుల్ కప్ కొద్దిగా తక్కువగా ఉంది. ఇది పౌడర్ బెల్లం అన్నమాట, పౌడర్ ఫామ్లో ఉన్న బెల్లం. అదే కప్తో వేడి పాలు, ఎంతవరకు బెల్లం తీసుకున్నాం అంతే క్వాంటిటీ పాలు కూడా తీసుకొని చక్కగా అదంతా బీట్ చేసి కరిగించేయండి బెల్లాన్ని అంతటిని. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కూడా అందులో వేసేసండి. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకున్నా. ఇప్పుడు ఆయిల్ కూడా ఈ మిక్స్చర్లో చక్కగా కలిసేలా మిక్స్ చేయండి. బాగా బీట్ చేసేసి మిక్స్ చేసేయండి. అంతా ఆయిల్, పాలు, బెల్లం మొత్తం అంతా కలిసేలా బీట్ చేయండి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ తీసుకోండి. వెనిలా ఎసెన్స్ హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్. తర్వాత ఇది వెనిగర్ నేను వేస్తున్నది. ఇప్పుడు వైట్ వెనిగర్ 1.5 స్పూన్ వేయండి. 1.5 స్పూన్ వైట్ వెనిగర్ వేసి అది కూడా అంతా కలిసేలా కలిపేసుకోండి. ఇందులో బాగా కలపండి. చక్కగా అన్నీ కూడా బైండ్ అయిపోయేలా శుభ్రంగా మంచిగా బీట్ చేస్తూ కలిపేసుకోండి. కలిపేసి అది పక్కన పెట్టి ఇప్పుడు అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ముక్కలుగా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. నేనైతే ఇక్కడ కిస్మిస్, జీడిపప్పు, బాదం, బ్లాక్ కిస్మిస్ కూడా వేసుకున్నా. అందులో ఒక స్పూన్ గోధుమ పిండి వేసి అదంతా డ్రై ఫ్రూట్స్ అంతటికి పట్టేలా పట్టించేసి ఒక పక్కన పెట్టేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని ఆ గిన్నె మొత్తం ఆయిల్ వేసి గ్రీజ్ చేసుకోండి. ఆయిల్ వేసి చక్కగా ఆ గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ గ్రీజ్ చేసి పెట్టుకున్న గిన్నెలో ఒక స్పూన్ గోధుమ పిండి వేసి ఆ పిండిని మొత్తం ఆ ఆయిల్ రాసిన ప్లేస్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా తిప్పుతూ స్ప్రెడ్ చేసుకుని అది కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం కలుపుకున్న మిక్చర్ ఉంది కదా, బెల్లం మిక్చర్, అందులో ఒక జల్లెడ పైన పెట్టుకుని 1 కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ ఓట్స్ పౌడర్, 1.5 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, తినే సోడా ఉంటుంది కదా, ఆ సోడా వేసుకోండి. 1/8 స్పూన్ ఉప్పు, అంటే ఒక చిటికెడు అనుకోండి. ఇవన్నీ వేసిన జల్లెడలో చిన్న చిన్న స్పూన్స్ 2 వేసాను నేను, అంటే ఈజీగా జల్లెడలో ఉన్న పిండి అంతా కిందకు వచ్చేయడానికి. ఇది ఎన్నోసార్లు మీకు టిప్ చెప్పాను. చక్కగా చూడండి అలా ఎంత ఈజీగా
కిచెన్లో ఉన్న ఏమైనా చిన్న ఐటమ్స్ జల్లెల్లో వేసి అలా జల్లిస్తే పిండి ఈజీగా ఉండలేకుండా మొత్తం అంతా ఫాస్ట్గా కిందకి వచ్చేస్తుంది అన్నమాట. మొత్తం పిండి అంతా జల్లించేసాం. ఇప్పుడు చక్కగా ఒక స్పూన్ తీసుకుని అదంతా మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తానికి పిండినంతటిని కలపండి. బాగా కలిపేసేయండి, అంతా మిక్స్ అయిపోయేలా. చక్కగా ఒక 5 మినిట్స్ కలపండి. అదంతా ఒక 5 మినిట్స్ కలిపేసి ఇప్పుడు నార్మల్ మిల్క్ రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ ఒక హాఫ్ కప్. ఇందాక వేడి మిల్క్ 1 కప్ వేసుకున్నాం. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ ఒక హాఫ్ కప్ వేసుకోండి. వేసుకొని ఆ మిల్క్ కూడా ఆ పాలనంతటిలో ఆ బ్యాటర్ అంతట్లో ఈ పాలు మొత్తం కలిసిపోయేలా చూడండి, మంచిగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపేసుకోండి. కలిపేసుకుని ఇప్పుడు ఈ పిండినంతటిని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుని 10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఆ పిండి అంతా ఒకసారి కలిపి అందులో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, మనం గోధుమ పిండి కలిపి ఉంచిన డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అంతా ఆ పిండి మొత్తం కలిసేలాగా ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అయిపోయేలా చూసుకోండి. ఇప్పుడు ఆ మందపాటి గిన్నె మనం గ్రీజ్ చేసి ఉంచాం కదా, గోధుమ పిండి చల్లి అదంతా వేసిన పిండిలో ఈ మొత్తం పిండి కలిపిన పిండి అంతా కేక్ బ్యాటర్ అంతా వేసేసి పైన చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టి సెట్ చేసుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఓన్లీ జీడిపప్పు, బాదం, కిస్మిస్, బ్లాక్ గ్రేప్స్ ఇవన్నీ వేసాను అన్నమాట. మీ దగ్గర ఇంకా ఏ ఉన్నాయో అవి అన్ని వెరైటీస్ వేసుకోవచ్చు. చూసారా, ఇవన్నీ చక్కగా చాప్ చేసి ఉంచుకున్న చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పైన వేసాను. ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేశాను. కుక్కర్లో ఒక స్టాండ్ అలా పెట్టి అది కుక్కర్ బాగా వేడయ్యేలాగా ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడితే కుక్కర్ వేడైపోతుంది. ఇప్పుడు ఆ కుక్కర్లో ఈ బ్యాటర్ వేసిన కేక్ మిక్చర్ వేసిన గిన్నెని అందులో పెట్టేసి దానికి కుక్కర్ మూతకి గ్యాస్కెట్ పెట్టకూడదు, వెయిట్ పెట్టకుండా సిమ్ చేసేయండి. మొత్తం సిమ్ చేసేసి సరిగ్గా 1 గంట ఉడకబెట్టాను నేను. 1 గంట అయిన తర్వాత అలా టూత్ పిక్ పెట్టి చూస్తే అంటుకోకుండా ఉందన్నమాట కేక్. టూత్ పిక్కి అస్సలు అంటుకోలేదు. అంతే, కేక్ రెడీ అయిపోయినట్టే. దీన్ని 1 అవర్లో నాకు రెడీ అయింది కదా. 1 అవర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అలా ఉంచండి. చల్లబడిన తర్వాత ఆ బౌల్ని బయటికి తీసానమాట. తీసి చక్కగా చాక్తో ఆ చుట్టూ 4 వైపులా అలా చాక్తో తీసేసి ఒక ప్లేట్ పెట్టి దాన్ని ఆ గిన్నెని ఫ్లిప్ చేశాను. చక్కగా ఫ్లిప్ చేస్తే చూసారా ఎంత అసలు కేక్ ఇంత చిన్నది కూడా ఎటు కూడా అటు ఇటు ఏం అవ్వకుండా మెత్తగా సాఫ్ట్గా కేక్ మొత్తం వచ్చేసింది. చక్కగా ఎంతో టేస్టీ స్మూత్ అండ్ సాఫ్ట్ కేక్. చూసారా, హెల్దీ కేక్, ఓట్స్, గోధుమ పిండి అండ్ నట్స్తో కేక్ రెడీ అయిపోయింది. ఈ కేక్ మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.